అరే పుట్టుడా చెప్పరా బక్కోడా. మనకేమన్నా ఉన్నదిరా? నీకేమో కానీ నాకైతే ఉన్నాయి సిగ్గు తప్ప. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడే తెలుగే, నేను మాట్లాడే తెలుగే. అంతా కాదు కానీ ఇవాళ అసలు మన ఊర్లో కొనాలిరా, ఎట్లుండాలిరా అసలు ఇవాళ అని. ఎట్లుండాలిరా? జోకులు ఆపరా, ఇప్పటికే ఎక్కువైనా జోకులు. ఇక సీరియస్గా ఇప్పటి నుంచి రా. శ్రావణ్ గాని వాళ్ళు వాళ్ళ దావతులు వాళ్ళ బ్యాండలు చూసినా ఎంత పెద్ద ఒక్కొక్కటి. ఇలా కొడుకులు డ్యాన్స్ ఆడుతుంటే మనం ఆ మూల పక్క కొడుకు కూర్చొని చూద్దామా? ఎందుకురా ఇప్పుడు ఏదైనా చేద్దామనుకుంటే దాన్ని అసలు ఎందుకురా? అవునా, పోయినసారి నువ్వు బోనాలకి ఎంత ఇచ్చినావు? 200 ఇచ్చినా కారా నేను నీకే. 200? నువ్వు ఇచ్చిన 200కి 2 బీర్లు కూడా రావు. మళ్ళీ పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు అంట, మళ్ళీ దావతులు అంట. ఉండేనారా? నువ్వు ఇచ్చేదే 200, దానికి 2000 ఇచ్చినంత రుబాబు. ఎందుకురా నీకు? ఉన్నారా, నేను చూసుకుంటా. నువ్వెందుకు చూసుకోవు కానీ ఇప్పుడు ఎంత నీది అసలు? అప్పటికంటే ఎక్కువ తెచ్చినారా ఈసారి? నేను ఎంత తెచ్చినావురా ఈసారి 250 తెచ్చిన. నీ కాడు నేను 250, దానికి ఏం రావని తెలుసు కదా. నీతో ఏం కాదు కానీ గని అనుకుంది. ఊకోపే గట్లా మాట్లాడుతావు. సరే కానీ చేస్తానుండు. ఎత్తలేడ్రా, ఇంకోసారి ఫోన్ చేయరా. ఈడేంది ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇంకా వన్యాడాడు. ఇన్ పని చెప్తావు, వస్తున్నా. ఏయ్, ఆ ఫోన్ లిఫ్ట్ చేయరా, దున్నా పొత్తులాగా ఏమన్నావు? ఈడేంది ఎంత తిట్టినా ఎంత పిలిచినా వాళ్ళకుతలేడు. ఈయన ఇట్లా కాదు, ఇడు ఇట్లా చెప్తున్నాడు. ఈయన పని చెప్తా. అమ్మ పొద్దుగా అట్లా ధాన్యమైందా అన్న? ఈ అమ్మ దర్చుకొని వచ్చిన దున్నపోతులా అవన్నావు. అప్పటి నుంచి ఆ ఫోన్ మోగుతుంది. లేచి ఆ ఫోన్ తీయొచ్చుగా. చేసేటోళ్ళు అవలగాడే, వీడు అవలగాడే. ఏందో ఏమో, ఆ ఫోన్ తీ ఫస్ట్. ఏమన్నా చావు కానీ ఒకటేమో అవుతుంది. బిజినెస్ మ్యాన్కి నీ ఫోన్లు రావు. ఈయనేందో పొద్దుగాల. హలో చెప్పరా. ఏంద్రా ఫోన్ లిఫ్ట్ చేసలేవు? పండుకున్నా. సరే కానీ ఇలా గుర్తుందిగా, ఇలా బోనాలు సెట్ ఉండాలి. ఏమైందిరా? ఇంకోసారి దావత్ గురించి మాట్లాడకు నువ్వు. సరే కానీ అడిగి అడుగు. నైట్ చూసుకుందాంలే. అరే మామ, నైట్ చేద్దామన్నాడు రా. చేసేదే నైట్ గారా? నైట్ మాత్రం సెట్ ఉండాలిరా. అరే ఇంకోసారి నువ్వు సెట్ ఉండాలి గిట్టు మాట్లాడక. పోదాం. ఏమే మామిడాకులు అన్నీ తెచ్చిరా. సరుకులు ఒకటి రాయాలి అంతేగా. అరే గనే మళ్ళా వెలుస్తుండు. ఈయనదేంటిదో ఊకో పోరుంటుంది. ప్రశాంతంగా ఫోన్ కూడా చూడనియ్యాడు. ఏంది నాన్న పిలిచినావు? ఏం లేదు, వెళ్ళి ఆ పెన్ను పేపర్ తెచ్చుకోపో. పెన్ను పేపరా? ఇప్పుడెందుకు నాన్న? నాకు అవన్నీ బాగానే చదువుతున్నాగా. అవునా, సరే కానీ వెళ్ళి ఆ పెన్ను పేపర్ తెచ్చుకోపో. సామాన్ రాయాలంట, మార్కెట్కి వెళ్ళి తెస్తా. అయినా నీకు గుర్తుంటాయి కదా నాన్న, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. మళ్ళీ రాసేది దేనికి? నీకు ఇప్పుడు అంత పీకే పని ఏముంది? ఏం లేదుగా, ఖాళీగానే కూర్చుంటావుగా. వెళ్ళి ఆ పెన్ పేపర్ తెచ్చుకోపో. సరే తెచ్చుకుంటావు. చెప్పు నాన్న. తెచ్చుకున్నావా? రాయిగా 1 కేజీ బెల్లం. బెల్లం ఎందుకు నాన్న? బెల్లం ఎందుకా?
బోనం ఎట్లా తీస్తుందిరా మీ అమ్మ బెల్లం లేకుండా? బెల్లం ఓ అవునుగా 1 kg బెల్లం. ఇప్పుడు వంట సామాన్లు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఇక మన సామాన్లు రాయి. మన సామాన్లా? ఏ ఊకో నాన్న జోకులు వేస్తావు. మన సామాన్లు ఏంది? ఆ బెల్ట్ కన్నా పెట్టినా దొరుకుతలేదు. ఆ సెల్ఫ్లో పెట్టినా బెల్టా? ఇప్పుడు బెల్ట్ ఎందుకు నాన్న? చెప్పు, ఏం రాయాలో రాస్తా చెప్పు. ఏం రాయాలో రాస్తా చెప్పు. 2 స్ట్రాంగు 2 లైటు. ఇప్పుడు అవెందుకు నాన్న? ఏయ్, వచ్చే చుట్టాలు అన్నం పెట్టకపోయినా ఫీల్ కారురా, కానీ మందు లేకపోతే ఫీల్ అవుతారా. ఆ మాట మనకు రావద్దు. నువ్వు రాయి. సరే రాసు. 2 మ్యాజిక్ మూమెంట్లు. కోటర్ రాయి. అవి 2 ఇవి 2 రాయి. థమ్స్ అప్ రాయి. అన్న అయిపోయినాయా నాన్న? నాన్న 2 లైట్ బిల్ల కేసులు ఎక్కువ రాయనా? ఎందుకు రాయిగా, అవి సరిపోతాయిలే, అయిపోయినాక తెచ్చుకుందాం. అంటే మా ఫ్రెండ్స్ని కూడా పిలుద్దామని. మీ దోస్తులు అవుతుందంటే ఇక మొగులేసిన అవుతున్నాను. ఏ ఊపో నాన్న, నేను ఎందుకు అవుతాను? కళ్ళు కూడా రాలేదు. ఓన్లీ మాజా, థమ్స్ అప్, స్ప్రైట్ అంతే. అయినా ఎప్పుడు ఏం దోస్తులురా? ఇంట్లో పెట్టింది తిను, ఇంట్లో పోసింది తాగు, మూసుకొని ఇంట్లో వండుకో. ఏంది నాన్న ఊకే ఇంట్లోనే తినాలంటావు? నోరు లేస్తుంది. ఆ బెల్టే కన్నా పెట్టినా సెల్ఫ్లా దుర్గా. నాన్న సరే కానీ ఒక 1000 రూపాయలన్నా అయ్యి నాన్న ప్లీజ్. 1000 రూపాయలా? 1000 రూపాయలు వెళ్ళి పో. ఆ బెల్టే కన్నా పెట్టినా ఇవి చెప్పే ఏమొద్దులే నాన్న. అమ్మ ఎప్పుడు జరిగితే. అరే, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి, నువ్వు వెళ్ళి యాపండ తీసుకొని రాపో. బైక్ నువ్వు తీసుకోపోతే నేను ఎట్లా పోవాలి నాన్న? మీ దోస్తులో తీసుకొని పో, ఉంటారుగా, మీ దోస్తులో తీసుకొని పో. దోస్తులకు తాగిపోయాడంట, కానీ దోస్తుల బండి అయితే తీసుకొని పోవాలంట. వాళ్ళు ఎందుకు వస్తారు తాగిపోయింది? ఏమంటున్నావేంద్రో? ఆ బెల్టే కనో పెట్టినా అమ్మ దొరుకుతలేదు. ఏం లేదు, పోతున్నా ఏం లేదు. అరే మామ, ఏడున్నవరా? బండి తీసుకొని ఎడికిరా, ఇన్నే ఇంటి పక్కల కూర్చున్నా. ఏంద్రా రమ్మన్నావు? ఏం లేదురా, అమ్మాయి ఒకటే దమ్ చేస్తుండు. ఇలా బోనాలుగా యాపమన్నదేమని ఒకటే దమ్ చేస్తుండు. అందుకే లెవెల్ ఏంది ఏంద్రా యాపమడ కూడా ఏంద్రా మనం? అరే మామ, మీరే అట్లా అంటే నా పరిస్థితి ఎట్లరా? నాకు తప్ప. అరే మామ, నాకు ఊరురా. మన లెవెల్ ఏంది? మన యాపమడం లేదు ఏంద్రా? మన ఊరు ఎలాంటి వాళ్ళం? సరేలే, ఏమొద్దు. మా అయ్య నైట్ సిట్టింగ్ సెట్ చేస్తాడు. ఏమొద్దులే, ఏమొద్దు నేను తెచ్చుకుంటా. ఎక్కువే ఎక్కువ యాపమడనా? ఇంకా మామిడి మండలు కూడా తేవాలి. అది ఒకటే యాపమడ ఒకటే. సరే పంప. అరే మామ, నువ్వు చెట్లు మంచిగా ఎక్కుతావంట, నీకు గొప్ప పేరు. నువ్వు ఎక్కరా? నేను ఎక్కరా భయ, పోయినసారి ఎక్కితే చెట్టు ఎరిగింది. పుట్టి ఎక్కరా, నీకు ఎక్కువ సార్ పుట్టడం మంచిగా ఎక్కురా అని పెట్టుకొని. అరే ఎక్కరా, వానికేడు ఎక్కువ వస్తుంది కానీ నువ్వే. నేను ఎక్కరా భయ్. అది గట్ల వేస్తే ఏమరా చెట్టు ఎక్కనిక ఎంత సింపుల్గా ఎక్కుతారు. ఎక్కువ నువ్వు మస్తు ఎక్కుతావు, మళ్ళీ నీకు మంచి పేరు ఉంది. అరే మామ ఎక్కువ.
నువ్వు ఎక్కరా మస్తు నువ్వే ఎక్కరా మీరు ఎక్కువ అరే నువ్వు ఎక్కరా మీ ఇద్దరు పోతురా కలిసి నువ్వు ఎక్కువ ఫస్ట్ నువ్వే నువ్వు ఎక్కువ నా పోయి నువ్వు ఎక్కువ అరే నువ్వే ఎక్కరా నువ్వు ఎక్కురా నువ్వే అంతా కదా కానీ నీకు చేత కదా నేను ఎక్కరా ఎక్కరా గట్టెలే కింద కూడా మొత్తం నా మీద అరే మామ మొత్తం ఆ పూలు ఉంటాయి చూడు ముందల పూలు ఉన్నాయి దెంపు అది మంచిగా ఉంది చూడరా గా కొమ్మ మంచిగా ఉంది అది దెంపు ఇంకా ఇదా ఇదా ఏగా పొడుగుంది చూడు పొడుగుంది కిందికి ఇక కిందికి అదే కిందికి గీడుంది చూడు ఇది ఒకటి అది నీ కాలు కాడనే ఉంది చూడరా ఇంకోటి అమ్మ గుడ్డి బెత్తరోడా గది అమ్మ మంచిగా తెంపుతూనే రాడు ఎవర్రా చెట్టు ఎక్కింది వస్తున్నా ఆగరు మీ చిట్టోడు వచ్చినట్టు మా ఎవరు మా చెట్టు ఎక్కింది వస్తున్నా ఆగరు అరే మామ పిల్లలతో రెట్టుర్రు అరే ఆ బోనాలు రాని అమ్మ కిరాకున్నాయి ఆ పోతురాజులు రాని అమ్మ ఏం ముందు అంటే ఆ పిల్ల పక్కన దాని తల్లి మాత్రం నేనేమ్మా ఉందిరా పిల్ల నా తప్పుందా చెప్పు నువ్వే చెప్పు అరే మామ అన్ని బంద్ చేసా బోనాలు రా ఈ అమ్మ కిరాకున్నాయిలో బోనాలు ఆ పోతురాజులు ఏందిరా అమ్మ హైలైట్ ఉంది ఈ సంవత్సరం మస్తు చేస్తారు మన ఊళ్ళో అమ్మ బోనాలు చదువుకుంటుందా ఫస్ట్ ఈ అమ్మ నీ ఎంబడి ఉంటే నా పని అవుతుంది నేను పోయి బోనాలు చూస్తారా ఏమైనా వేసుకోవాలి ఆంటీ నువ్వు కూడా పోరా వచ్చిండే అరే మామ స్టఫ్ ఏదిరా స్టఫ్ సెట్ చేస్తున్నారు ఇంకా స్టఫ్ ఏది ఈ అమ్మ మా అయ్య దమ్ దమ్ చేస్తుండ్రా రూపాయి ఇస్తలేడు అటు ఇట్లా వేసి ఇంట్లోకి వెళ్ళి 2 కోటర్లు కొట్టేసిన ఇలాకి కాబట్టి బ్రాండ్ మన ఉన్నాడో చిన్నప్పుడు అయినా బాయ్ మనం స్టఫ్ కావాలా ఏం కాదు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం ఎగ్ గ్లాసులది స్టఫ్ది ఇక చికెన్ పకోడీ అనుకొని తినేసే ఇక స్టఫ్ చికెన్ పకోడీ అనుకొని తినరా స్టఫ్ అంటే చికెన్ ఏమంటున్నా అనుకున్నా ఇలా నీట్గా తినాలరా ఇట్లా తీసుకొని ఇట్లా తినాలి అంటే నాతో 500 పెట్టించి మీరు 10 రూపాయలతో 5 రూపాయలు వేసిరా గ్లాస్కి 3 రూపాయలు ఆడే పెట్టుకున్నారా 8 రూపాయలు నేను 5 రూపాయలు పెట్టుకున్నారా అది కాదురా ఏ బాయ్ నువ్వే కోసుకో మాకు తక్కువ పోయిరా నువ్వే తీసుకో తక్కువ వచ్చిన వీళ్ళ మొత్తం వచ్చి అరే తాగితే తాగిరు కానీ తాగి తిక్క వేయకూరు ముందే చెప్తున్నా తాగురిగా చేసి వాటర్ కచ్చ కొట్టాలి పోయిరా నా గ్లాస్లో అయిపోయింది అరే వీడేంద్రా అప్పుడే మొత్తం తాగి అరే మా ముందే కోటర్ అయిపోగొట్టినావు ఒకటే ఉంది చిన్న తాగురా ప్రాబ్లం అవుతుందా తాగుతా ఎప్పుడు అరే వీడు వేసింది ఎంతరా 150 రూపాయలు కూడా ఇయ్యాడు ఈసారి మొత్తమే ఇయ్యాలి అరే నేను పోతారా ఉండు ఈ అమ్మ స్లోగా తాగురా జర దండం పెడతా ఇంకొంచెం ఏ కాగా మందు అయిపోయింది మొత్తం తాగినావు అరే ఇంకోసారి నువ్వు విలువద్దురా అమ్మ ఆ కొడుల కాడ మినిమం ఉండాలి ఏ మందు కావాలి ఇప్పుడు అరే నాకు తెలిసి నీ పనే బెస్ట్ రా 150 రూపాయలు ఇస్తాడు అది కూడా ఈసారి ఇయ్యలే అయిపోతాడు మందు కావాలి ఇప్పుడు నాకు ఇప్పుడు మందు నేనేమంటారు ఇప్పుడు నేనేమంతా
అరే మామ వీడేదో పెద్ద గొడవ చేసేటట్టుండు. నాకు సంబంధం లేదు. నువ్వు కొడుకులు ఇంటికాడ మాత్రం తోలు. బతికేదే లేదురా. నాకు సంబంధం లేదు. నువ్వు ఇంటికాడ తోలు. నాకైతే లేదు. నాకేం సంబంధం రా.